ఇది గ్లోబల్ సమ్మిట్ కదా, కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. నమ్మే వాళ్ళెంతో నమ్మని వాళ్ళెంతో పక్కన పెడదాం. ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీతో, ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు మెస్సీ తోటి ఫ్రెండ్లీ మ్యాచ్. దానికోసము ప్రిపేర్ గ్రౌండ్ చేసుకోవడం ఆల్మోస్ట్ అది కూడా ఒక 100 కోట్ల. ఇది జనాలు ఎక్కువనే ఆయన తీసుకురావాలని, ఆట ఆడించాలి. ఫుట్బాల్ ఆడబెట్టి కొట్టేందుకు తన్నేందుకు 100 కోట్లు కావాలా? నాకు తెలియదు. అంటే ఓకే సరే, ఇప్పుడు అప్పుడప్పుడు టీవీలో ఫుట్బాల్ చూసి అయితే ఇప్పుడు జనాలు ఏమడుగుతున్నారంటే మాకు ఇయ్యనికనేమో పైసలు లేవు, ఇప్పుడు తీసుకొచ్చి ఒక మెస్సీని తీసుకొచ్చి ఇప్పుడు ఆయన హాబీ అది తీసుకొచ్చి ఆడాడించడం వల్ల మాకు ఒరిగేది ఏంటి అనే ఒక డిస్కషన్ జరుగుతుంది. అదే కాదు, ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి పక్కన కూర్చుండబెట్టుకుంటే అంటే వీళ్ళ అవగాహన అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంతో ఆలోచించండి. అటువంటి వాళ్ళతో ఆడితే నాకు పేరు వస్తుంది అనేది ఎవరికి వస్తుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి. ఏదో ఫేమస్ సినిమా వాళ్ళను తీసుకొని వచ్చి పక్కన కూర్చుని పెట్టుకోవాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి. సమస్యల పరిష్కారం కోసం, సమస్యలు రాకుండా చూడడం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం చేసే దాంట్లో అందరూ సమానమే. ఎవరు రావాలో వాళ్ళు రాలేదు కదా, నేను ఇప్పుడే చెప్పాను కదా. దీంట్లో ఏమైనా పేర్లు ఉన్నాయా? ఏతాము అందాదా 22 మంది ఉన్నారు. ఆల్ టాప్ పీపుల్ ఇన్ ది కంట్రీ, బయట నుంచి కూడా. ఇది వీళ్ళ పాపం ఓకే, అవకాశం ఇచ్చారు ప్రజలు, అధికారంలోకి వచ్చారు, నేను కాదనా. కానీ మీ వ్యక్తిత్వం కానీ, మీ ఆలోచన విధంగా కానీ, మీ బుద్ధి కానీ ఆ స్థాయికి తగ్గట్టుగా లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.